జై శ్రీరామ్, జై వాసవి, శ్రీమతే రామానుజాయ నమః. అడిగిన కుమారి చెయ్యార్లేంచి మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. మనం వారం తిరుకోళూర్ పెన్ పిళ్ళై రహస్యం అట్లానే మహావాక్యంలోంచి ఒక్కొక్క భక్తుల కథగా చూస్తా వస్తాండాము. ఆ విధంలో ఈ వారం మనం 34వ వాక్యం చూడపోతాము. రామానుజర్నే మహా బ మహా పవిత్రమైన ఆయన పార్వై గడాక్షం మన మీద పడదా? ఆయన మనమల్ని చూడరా? అట్లా అని ఆయన భక్తులంతా ఏంగేటప్పుడు, ఈ తిరుకోళూరు పెన్ పిళ్ళై ఆయన దగ్గర సహజంగా మాట్లాడే ప్రాప్తాన్ని పొందుకున్నారు. నిండా సహజంగా ఆయన దగ్గర మాట్లాడతారు. ఒక్కొక్క భక్తుల గురించి ఆయన దగ్గర అంత బాగా మాట్లాడి చెప్తారు. ఈ మారి నేను భక్తి చేసినా, అది మారి భక్తి చేసినా అనేసి ఆయన దగ్గర బాగా మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడి భాగ్యం పొందుకునిన దానికంట వాళ్ళిద్దరూ మాట్లాడి వాళ్ళ మూల్యంగా మనం ఇంత భక్తர்களுடைய అనుభవాన్ని పొందుకుంటాం. వాళ్ళుடைய భక్తి విశేషాల్ని మనం తెలుసుకుంటాం. మనమందరం తెలుసుకునేదానికోసరంగా దేవుడు ఈ మాదిరి వాళ్ళిద్దరూ మాట్లాడే మాదిరి ఒక அமைப்புని అమర్చి ఇచ్చినారు. దానికిను మన రామానుజర్‌గును, ఆ పెన్ పిళ్ళైకిను నమస్కారం చేసుకొని దండం పెట్టుకుంటామా? ఇప్పుడు 34వ వాక్యం గురించి చూస్తామా? இடை கழியே கண்டேனோ முதல் ஆழ்வார்களை போலே. இடை கழியே கண்டேனோ முதல் ఆళ్వార్களை పోలే. ఈ முதல் ఆళ్వార్గల్ అట్లనేది 12 ఆళ్వార్ల మొదట్లో ఉండే 3 ఆళ్వార్లు. ఆ ముగ్గురిని గురించి చూడబోతా. మనం ఇంత దినాలుగా ఒక్కొక్క భక్తులుగా చూస్తా వస్తిమి. ఈసారి ఒయిటిగా 3 భక్తులు 3 ఆళ్వార్లని గురించి చేరి చూడబోతాం. ఈ ముగ్గురు ఆళ్వార్గలను ద్వాపర యుగంల కడసీల అవతరించినారు. ముగ్గురును ఒకే సమయంలో வாழ்ந்திన వాళ్ళు. ఒక్కొక్క దినం అట్లనే మరుదినంగా పుట్టుతారు వీళ్ళు. తిరువోణ నక్షత్రంలో పొయ్గై ఆళ్వార్ కంచిలో పుడతారు. కాంచీపురం అట్లానే దివ్య దేశంలో అవతరిస్తారు. అవిట్ట నక్షత్రంలో భూదత్తాళ్వార్ మహాబలిపురం తిరుక్కడల్ మల్లై అట్లానే దివ్య దేశంలో అవతరిస్తారు. సదయ నక్షత్రంలో పేయాళ్వార్ మైలాపూర్ ఆ ఊర్లో చెన్నైలో ఉండే మైలాపూర్లో అవతారం చేస్తారు. ఈ 3 ఆళ్వారును సమకాలంలో வாழ்ந்தனர். பொய்கை ஆழ்வார், பூதத்தாழ்வார், పేయాళ్వార్ అనేది వాళ్ళుடைய ఇయల్బైన గుణాల మూల్యంగా వాళ్ళకొచ్చిన పేర్లు. పొయ్గై ఆళ్వార్ వచ్చి కుளிர்ச்சின்னு ఇనిమయం நிறைந்தவరంట. దానివల్ల ఇంచి ఆయనకు పొయ్గై ఆళ్వార్ అట్లా అని పేరంట. భూదత్తాళ్వార్ వచ్చి పెరుమాళ్ సేవ చేసేదిను పెరుమాళుடைய పనులు చేసేదంట్ల ஒரு భూతం మాదిరి అట్లనే నిండా ఈడుపాడుగా చేస్తారంట. దాని నుంచి ఆయనకు భూదత్తాళ్వార్ అని పేరంట. పేయాళ్వార్ వచ్చి నారాయణుడి మీద నిండా భక్తిలా పేయి మరి తిరుగుతారంట. ఆ మరి తిరిగిన దాని నుంచి ఆయనకు పేయాళ్వార్ అని పేరంట. వాళ్ళు ముగ్గురుடைய ఇయర్‌పెయర్‌నే ఏమిన్నే తెల్లేదు. వీళ్ళు ముగ్గురుమే భక్తిలో ఎట్లెట్లా చేసినారో, ఆ భక్తియోட వైభవానికి తగిన మాదిరి వాళ్ళ పేర్లొచ్చింది. ఈ ముగ్గురును ఒక సమయం ఏం తలుస్తారు, తిరుకోవిలూర్ పోయి దేవుణ్ణి దర్శనం చెయ్యాలా, ఉలగళంద పెరుమాళ్‌ని చూడాలని తలుచుకొని, వాళ్ళ పాటికి తనితనిగా పోతారు. ఈయన పాటికి ఈయన బయలుదేరతారు. ఆయన పాటికి ఆయన అనేసి ముగ్గురును బయలుదేరతారు. ముగ్గురు బయలుదేరి వాళ్ళ పాటికి తనితనిగా తిరుకోవిలూర్ అట్లానే దివ్య దేశంలో ఉలగళంద పెరుమాళ్ళని చూసేదానికని పోతారు. ఈ తిరుకోవిలూరు ఎక్కడ ఉందంటే
ఆహ్, ఇటుపక్క విழுப்புరానికిను, అటుపక్క తిరువన్నామలకిను నడమనగా ఉంది. ఇడైకழிయే కండేనో. ఇడైకழి. ఈ ఇడైకழి అట్లా అనేదానికి ఏం అర్థం అంటే, ఆ కాలంల ఇండ్లు కట్టినారంటే ముందు పక్క తిన్నె కడతారు. తిన్నెకి పక్కగా నడవ అట్లా అనేసి ఒక తావు వచ్చును. వழிపోకர்கள். ఎక్కడన్నా యాత్ర పోయేవాళ్ళు, తెలిసిన వాళ్ళు, ఆ మాదిరి వచ్చేటి వాళ్ళని తంగపెట్టేదానికి కానున్నే కడతురు. ఆ మాదిరి యాత్రికులు ఎవరన్నా పోతారు, వాన వచ్చింది, రాత్రి వేళ కొంచెం సేపు తంగాలంటే, మేమిక్కడ తంగుకుంటామా, తంగుకోవచ్చునా అని అడుగుతురు. తంగుకోండి అని చెప్తురు. దానికోసరమే ఇల్లు కట్టేటప్పుడు ఒక నడవనేసి కట్టి పెడతారు. ఈ కాలంలంతా అదింత లేదు. తిన్నె కూడా లేదు. ఇప్పుడుండే కాలానికి తగిన మాదిరి ఉంది అన్నినిమే. అప్పుడు తిన్నె, ఇడైకழి అట్లనేసి వచ్చేటి వాళ్ళదరంతా ఆ తిన్నెలో కూర్చొని మాట్లాడుతురు. తంగాల్సిందిగా ఉండిందింటే రాత్రి తంగేటప్పుడు జనాలు అడిగేవాళ్ళకి అక్కడ తంగుకోండి అని చెప్తురు. మరి వచ్చేటి వాళ్ళకి అన్నం పెడుతురు. అది అన్నినమే ఆ కాలంలో ఉన్న ఒక వాడికలు. ఆ మాదిరి ఇడైకழிల ఓ ఒక ఇంట్ల ఇడైకழి నడవ అట్లా అనేసి కండిపుగా ఉన్ను. ఈయన పొయ్గి ఆళ్వార్ తిరుకోవిలూరు పోతారు. ఆ వేళకు గుడి మూసేసుంది. గుడి మూసిందానించి సరే మనం ఇక్కడనే ఎక్కడన్నా తంగుకుంటాము అనేసి చుట్టుపక్క అట్లా ఎదురుగా చూస్తారు. గుడికి దగ్గరగా ఒక తావలో ఓ చిన్న గుడిసె ఉంది. ఆ గుడిసెలో మిరుగండు మహర్షి ఒక చిన్న గుడిసె వేసి తంగి ఉండారక్కడ. ఈయన పొయ్గి ఆళ్వార్ పోయి మృగండు మహర్షి దగ్గర నేనొచ్చి రాత్రి ఇక్కడ తంగుకోవచ్చునా? తెల్లవారితే లేసి పెరుమాళ్ దర్శనం చేసుకొని బయలుదేరేస్తాను అట్లా. ధారాళంగా తంగుకోండి. అక్కడ ఒక ఇడైకழి నడవ ఉంది. ఆ నడవల పండుకోండి. అట్లా అని చెప్పేసి పోతారాయన. సరే అనేసి ఈయన అక్కడ ఉంటారు. కొంసేపుకంతా భూదత్తాళ్వారు వస్తారు. ఆయన వచ్చి చేరి ఆయనను అదే మాదిరి చూసేటప్పుడు గుడి మూసింది. సరే ఎక్కడ తంగుతాము అట్లా అని వెతికేటప్పుడు ఈ మిరుగండు మహర్షి ఆ గుడిసె కంట్ల పడుతుంది. ఆయనను పోయి ఆ గుడిసెోడ తలుపు తడతారు. మిరుగండు మహర్షి వచ్చి తలుపు తెరుస్తారు. ఏమి అని అడుగుతారు. నేను రాత్రి తంగుకుంటాను అట్లా అంటారు. ఇక్కడ ఉండింది ఓ చిన్న నడవ. ఆ నడవల ముందుకనే ఇంకొక భక్తుడు వచ్చి పండునుండారు అంటారు. అప్పుడు ఆయన పొయ్గి ఆళ్వార్ లేసేస్తారు. లేసి "ఒగురు పండుకోవచ్చును, ఇద్దరు కూర్చుకోవచ్చును. దాని నుంచి ఆయన్ని లోపల పంపించండి" అట్లా అంటారు. సరేనేసి పొయ్గి ఆళ్వార్ కూడా భూదత్తాళ్వార్‌ను అక్కడ పోతారు. ఆయన పండుకున్న ఆయన లేసి కూర్చుకుంటారు. ఇద్దరును ఆ తావులో కూర్చునుంటారు. ఇట్లా ఉండంగా కొంతసేపుకంతా పేయాళ్వారును అక్కడ వస్తారు. ఆయన వచ్చి చూస్తామని గుడికి పోయేటప్పుడు గుడి మూసింది. ఆయనను ఎక్కడ తంగేదిని చుట్టుపక్క చూస్తారు. ఆ గుడిసెద కంట్ల పడుతుంది. ఆయనను వచ్చి తలుపు తడతారు. మృగండ మహర్షి దగ్గర అడుగుతారు. ఆయనను మీకు ముందరికాలనే 2 వాళ్ళు వచ్చి అక్కడ తంగిండారు. అందునుంచి తావు ఎట్లా నాకు చెప్పని తెలీదంటే, తోడత వాళ్ళు ఇద్దరుగా చేరి ఒకే గొంతుల ఇద్దరు కూర్చునే తావులో ముగ్గురు నిలుచుకోవచ్చును. ఆయన్ని లోపల పంపించేయండి అట్లా అంటారు. సరేనేసి ఆయన్ని లోల పొడుస్తారు. ఇప్పుడు పొయ్గై ఆళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్ ముగ్గురును ఆ చిన్న నడవలో ఉంటారు. ముగ్గురు నిల్చునుంటారు. ఆహ్, ఇట్లా దేవుడిని గురించి మాట్లాడుకుని, "ఈ మరి నేను ఆహ్, పెరుమాళుடைய భక్తర్ నాకు నిండా ఇష్టం దేవుడిని చూసేదానికి. ఈ ఊరు పెరుమాళ్ళని చూసేదానికి వస్తిని" అట్లా అనేసి ఒకరికొకరు మాట్లాడుకుంటారు సంతోషంగా. భక్తர்கள் కదా! వాళ్ళ గురించి, వాళ్ళ అనుభవాన్ని గురించి వీళ్ళ దగ్గర, వీళ్ళ అనుభవాన్ని గురించి వాళ్ళ దగ్గరని వాళ్ళు మాట్లాడి సంతోషపడతారు ఓరికోరు. ఈ సమయంలో వాన వేర బాగా వాన వస్తా ఉంటాంది. ముగ్గురు ఉండే తావుల వేర ఎవరో ఒకరు వస్తే ఎట్లా నెక్కుగా ఉన్నో తావే చాలకుండా ఇరుక్కటంగా ఉన్నో ఆ మాదిరి ఎవరో ఇంకొక మనిషి వచ్చినట్ల ముగ్గురికి తోచుతాంది.
ఏమి ముగ్గురు నిలిచేటప్పుడు సాధారణంగానే ఉండింది. ఇప్పుడెందుకు నెక్కి తోసే మాదిరి అడచ్చుకునుండే మరి, ఇడిచే మాదిరి ఉందే అట్లా అని తలుస్తారు. ఎవరొచ్చుండేది అట్లా అని తలిచేటప్పుడు పొయ్గై ఆళ్వారు ఒక పాసురం పాడతారు. ఏమింటే, ఈ లోకానియే దీపంగాను, కడల్ నీరుని నెయ్యిగాను, సూర్యుడిని దీప ఒళిగాను పెట్టి ఒక పాసురం పాడి, ఆ పాసురంలో ఎవరు నాలుగో మనిషిగా వచ్చుండేది ఎవరు అట్లా అని ఆయన చూస్తారంట. ఆయన పాడిందనే భూదత్తాళ్వారు ఏం పాడతారంటే, అన్బు మనసు అన్బునియే దీపంగా, ఆర్వంగా ఎవరిని చూస్తాం ఎవరు అట్లానే ఆర్వానియే నెయ్యిగాను, పెరుమాళుடைய సిందனை ఆయన్ని గురించి తలిచే ఆ తణుపునియే సుడర్గాను తలిచి, ఆయన మనసులో ఆయన ఒక దీపం వెలిగిస్తారు. పొయ్గై ఆళ్వారు ఒక దీపం వెలిగిస్తారు. వాళ్ళు ఓ రకంగా పాసురంలోనే భూదత్తాళ్వారు ఆయన ఓ రకంగా ఆయన ఒక దీపం వెలిగిస్తారు. వీళ్ళిద్దరూ వెలిగిచ్చే దీపంలో పేయాళ్వారు పెరుమాళ్ళియే చూసేస్తారంట. తిరుక్కண்டేన్ అట్లని ఆయన ఒక పాసురం పడతారు. ఇంతవరకు భక్తர்கள் గదా ఉన్నారు. లోపల వచ్చిన పెరుమాళ్ళని వాళ్ళ రకంగా వాళ్ళొచ్చి ఒక పాసురం పాడి దాంట్లో ఎవరిని చూస్తే పెరుమాళ్ళని చూసేస్తారు. పేయాళ్వారు ఆయన వీళ్ళిద్దరూ వెలిగించిన దీపంలా ఆయనను పెరుమాళ్ళని సేవించి తిరుక్కண்டేన్ పొన్మేని కండేన్నేసి ఆయన ఒక పాసురం పాడి ఆయనను పెరుమాళ్ళని చూస్తారు. ముగ్గురు పెరుమాళ్ళని చూస్తారు. ముగ్గురు అంత సంతోషపడతారు. అంత ఆనందిస్తారు. దీంట్లో ఏమి ఒక ముఖ్యమైన విషయం అంటే, ముగ్గురిని రేపు తెల్లవారితే గుడికి రాంగా పెరుమాళ్ చూడొచ్చు. అంటే పెరుమాళ్ళుగా అంత ఆర్వంగా ఉందింట. తెల్లవారేంత వరకు కాచునుండను మానలేదంట. ఇప్పుడే చూడాల. ఆ రాత్రియే వాళ్ళ ముగ్గురిని చూడాలనేసి, అది కాకుండా ముగ్గురిని ఒయిటిగా చూడాలని ఆశలో పెరుమాళే గుడిలోంచి కదిలి వచ్చి, ఆ రేழிలో ఇడైకழி నడవలో ముగ్గురు కూడాను ఉరసి, ఉరసి, ఉరసి ఆ పెరుమాళుடைய భక్తர்கள்ని ఉరసి ఉండేది ఆయనకు అంత సంతోషమంట. భక్తர்கள் కూడా కలిసి ఉండేది ఆయనకు అంతా సంతోషంగా ఉందింట. ఆ ఒక ఇన్బానికోసరం, ఆ ఒక సంతోషానికి కోసరం గుడిలోంచి ఆయన పరిగెత్తి వచ్చేసినారంట. వాళ్ళ ముగ్గురు కూడా అంత ఆనందంగా ఆయనను తావే చాలన తావుల ఓరి గోరి ఇడుచుకుని నిలుస్తారంట. అదిని అంత బాగా చెప్తారు ఆ తిరుకోళ్ళూరు పెణిపిల్లై. ఈ అమ్మ చెప్పేదానింత రామానుజర్ అంతా సంతోషంగా అనుభవిస్తాను రసించుతారు. పెరుమాళ్ళు అంతవరకు వాళ్ళు భక్తர்கள் కదా ఉండారు. ముగ్గురును. దాని వనగదా వాళ్ళ ఆళ్వారుగల్గా పాసురాలు పాడేవాళ్ళుగా మారతారు. పెరుమాళుடைய దర్శనము, స్పర్శము అన్నీ దొరుకుతుంది కదా వాళ్ళకు. వాళ్ళు భక్తர்கள்గా ఉన్నవాళ్ళు ఆళ్వారుగల్గా మారి పెరుమాళ్ పైగా పాసురాలు పాడను ఆరంభించేసేస్తారు. ఆ ఆ నిమిషందా వాళ్ళకి ఆ ప్రాప్తమే దొరుకుతుంది. మనం ఎంత ముయర్చి చేస్తానో భగవంతుడుடைய భాగ్యం, అనుగ్రహం, కటాక్షం మన మీద పడేటప్పుడు ఎట్లనో ఉన్నవాళ్ళు కూడా ఎట్లనో మారిపోతారు. వీళ్ళు మొదలే భక్తர்கள்గా ఉన్నారు. ఇప్పుడు ఆళ్వారుగల్గా మారిపోతారు. ఈ మాదిరింత నేను భగవాన్ని అనుభవిస్తున్నా. భగవంతుడిని పాడి పరవశమైతినా. వాళ్ళు ఎంత భక్తి ఉంటే, ఎంత సంతోషంగా లోకాన్నియే ఒక దీపంగా తలిచింతా అనుభవిస్తారే. ఎట్లంతా భగవంతుడిని చూస్తారు. ఎంతెంత సంతోషపడినారు. అంత మాదిరింత నాకు భాగ్యం లేదే అట్లనేసి ఆ యమ్మ చాలా కష్టపడుతుంది. దీంట్లో ఆ యమ్మ కష్టపడేదానికంటే వాళ్ళు ఎంత భక్తి చేసినారనేది మనకు చెప్తుంది ఆ యమ్మ. ఇట్లంతా భక్తిని ఎట్లంతా చెయ్యొచ్చును, ఏ మూల్యంగంతా భక్తి చెయ్యొచ్చును అట్లా అనేదని మనకు చెప్తుంది. మనం ఒక పని చేస్తామంటే, మనం ఉడలాల చేసే పనిని విడ
మనసాల పని చేసేది, మనసుல తలిచేదిన్నది నిండ నిండ ఉయర్ந்தదంట. దానికి தான் మనసளவுல కూడా ఎవరికీ ఏ తప్పు చెయ్యకూడదు, ద్రోహం తలీకూడదు, విరోధం పారాటకూడదు అనేసి పెద్దలు కూడా చెప్తారు, ఆచార్యులు చెప్తారు. ఎందుకునంటే మనసளவுல తెలిచేదానికి தான் பலன் ஜாஸ்தின்ట. ఇప్పుడు మనం వచ్చి మన వల్ల కైలాష్ పోన్మాల్ల, ముక్తినాథ్ పోన్మాల్ల అట్లా అంటే మనసలవులో మనం దినమును పోయి అక్కడ పోయి సేవించుకుంటమింటేనే దానికే పలనుందింట. మన వల్ల ఉడలాల పో ముడిపోతాను, మనసాల చేసే పూజకు మనం దినము చేసే మనసులెంచి చేసే ఒక్కొక్క భక్తికిను పలనుంది అట్లా అంటారు. మన వల్ల ముడి లేదు అట్లానంటా కూడా దానికోసం మన కష్టమే పడకూడదు. ఇప్పుడు ఓ గుడికి పోతాం. అక్కడ దండిగా జనాలు ఎక్కచక్కగా రష్ ఉంటుంది. ఒకే అమక్కల పడతాది నంటే, అయ్యో! మనం ఇప్పుడు పోయి వచ్చేస్తమే. ఇంత కష్టంగా ఉంది. అట్లంతా తెలియకుండా ఇది కూడా దేవుడిచ్చిన ఒక వరందా! ఈ జనం దండిగా ఉండేదంచి ఈ గుడిలో మనం ఇంకా కొంతసేపు ఉంటాము. భగవంతుడొచ్చి మనల్ని ఇక్కడ ఇంకా కొంతసేపు తంగపెట్టాలని తలుస్తారు అనేసి దానికి కూడా ఒక మంచి విషయంగా మనం ఎత్తుకోవాలంట. ఆ సమయంలో ఆ కాచునుండే సమయంలో ఇంకా కొంతసేపు భగవంతుడి నామాన్ని జపం చేస్తాము. అట్లా తలిచి అట్లా ఎత్తుకోవాలంట. మనకు కూడా ఉండేరు. ఇప్పుడు మనల్ని ఎవరన్నా ఇడుచుతారు. మనకు కూడా వచ్చిండే వాళ్ళు ఎవరన్నా మనల్ని తోసారంటే వాళ్ళని కూడా మనం తిట్టకూడదంట. దాంట్లో ఎవరన్నా కూడా భగవంతుడు రూపంగా వచ్చిండొచ్చును. లేదా ఒక పెద్ద పెద్ద ఆచార్యులుగా వాళ్ళు ఉండవచ్చును. ఒక ఆళ్వారులుగా కూడా ఉండవచ్చును. ఎవ్వరిని ఎవరిని ఎప్పుడు ఏది మాట్లాడకండ అట్లా అని చెప్తారు. నిండసేపయింది లేదని కూడా కలవరపడకుండా మనం దేవుడు అక్కడ ఉండాలని తలుస్తారు. మన కొంతసేపు అక్కడ ఉండాలనేసి తలుస్తారు. దానికిదే ఇంత జనం ఉంది. అట్లా అని ఒక పాజిటివ్‌గా అన్నినిమే ఎత్తుకోవాలా. మన సెలవులో ఎవరిని ఏమి చెప్పకూడదు. అట్లా అని చెప్తారు. మనం కూడా మనకి ఏ ఏ క్షేత్రం పోవాలో పొయ్యని పోను ముడిచే వాళ్ళంతా వాళ్ళు పోయి నడిచి దర్శనం చేసి సేవ చేసేసి రావాలి. లేదు వెళ్ళ కాలేదు అట్లా అనేవాళ్ళు మన సెలవుల దినము ఆ దేవుణ్ణి తలిచి ఆ ఊరు భగవంతుణ్ణి తలిచి నా వల్ల నేరుగా రామళపుతాను నా మనసారా వచ్చి నిన్ను సేవిస్తాను, నా మనసెలవులో వచ్చి నిన్ను దండం పెట్టుకుంటాను అనేసి అన్ని దేవుళ్ళని తలుచుకొని దండం పెట్టుకోవాలి. ఎవ్వరికి మనసాల ఓ చిన్న తింగు కూడా మనం తెలియకూడదంట. ఆ మరి మనం తలిసిమింటే ఆ చెడుపు మనకేదా వచ్చునంట. దానించి మన సెలవులో కూడా ఎవరికి ఏ చెడుపు తెలియకుండా అందరూ బాగుండాలనేసి తలిచి దేవుణ్ణి దండం పెట్టుకుంటామా. శ్రీమతి రామానుజాయ నమః. జై శ్రీరామ్.